ఉంది. మొదటి 2 సంవత్సరాలు సరిగా సరసాగా ఎవడు బయటపడ్డు. ఇప్పటికీ ఎంత బొక్క ఉంటే నీకు రేపు ఇంకా రోజులు అయిపోతున్న కొద్ది వాళ్ళు పని అయిపోయిన దాని తర్వాత ఎంతమంది మారిపోతారు. మనం కూడా ఇప్పుడు కొత్త పద్ధతి ఇంక పెట్టబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిస్కస్ చేస్తున్నాం. ఎవరెవరు అధికారులు చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తారో వారి జాబితాల్ని సేకరించేటువంటి పని చేస్తాం. జిల్లా స్థాయిలోను, మల్టీ జోన్ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను సేకరిస్తాం. మనకు పని చేయలేదనేది సేకరించాం. చట్ట వ్యతిరేకంగా ఉంటే, రాజ్యాంగ వ్యతిరేకంగా అతను వ్యవహరిస్తే, ఇతను వైఎస్ఆర్ పార్టీ వాడు కనుక ఇతనికి నేను వేధిస్తానని గొప్పలకు పోయి ఆ విధంగా పనిచేసినటువంటి పేర్లన్నీ జాగ్రత్త పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఎందుకు మీరు మమ్మల్ని నమ్మడం మానేశారు? ఎందుకండి మేము ఏం చేయలేదు సార్, మళ్ళీ వచ్చి మీ దగ్గర నేను చెప్తే పక్కన వచ్చిన జనార్దన్ చెప్తే చేస్తారు కదా మీరు. అవతల కూడా అదే ఉంది. ఇప్పుడు ఏది కలబెడదాం, మళ్ళీ వచ్చినప్పుడు సీనుకో జనార్దన్కో ఇంకోటికో పట్టుకుందాం వచ్చింది అని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక బుక్లోన అయ్యగారి సంగతి అంతా రాసి పెట్టుకుంటాం. ఆయన పని వచ్చినప్పటికీ ఈ బుక్ తెలుస్తుంది. బుక్లోన అయ్యగారి పేరు ఉందా లేదా, ఆయన ఎలా వ్యవహరించినాడని చూసిన తర్వాత ఏ రికమెండేషన్ అయినా అది నేను ఇప్పుడు తయారు చేశాను. దీనికి పట్టుకొని జగన్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఆయనకు ఒప్పిస్తే రాష్ట్రం అంతా ఇది అమలు చేస్తాం. ఎందుకు మీరు తప్పలు పోతారంటే ఎవరికైనా పని అయిపోయిన రోజుల నుంచి మనకు విముక్తి లభిస్తుంది అని మీకు నమ్మకం కూడింది. ఈ పని ఆయనకు కూడా ఒప్పించి నచ్చజెప్పి తయారైంది. డ్రాఫ్ట్ అంతా తయారైంది. రిజిస్టర్స్ తయారవుతాయి. మీ కంప్లైంట్లన్నీ ఒక కమిటీకి వస్తాయి. జిల్లా లెవెల్లో కమిటీ ఉంటుంది, మండల లెవెల్కి వాళ్ళు వెరిఫై చేస్తారు. 1-2 సార్లు చూసి అతనితోటి మాట్లాడతారు. నాయనా నువ్వు ఇలాగే ఉంటావా, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసుకొని మరే ప్రభుత్వాల్లో నువ్వు పనిచేయవా, నీకు అవసరం మరి పడదా, నీ అభిప్రాయం ఏంటి, ఇలాగ మా ప్రజలందరూ ఇలాగ నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు అని అడుగుతారు. అతని సమాధానాన్ని నోట్ చేస్తారు. నోట్ చేసి ఈ శ్రీముఖం తర్వాత 3 సంవత్సరాల తర్వాత వాడికి సుఖం చూపించే కార్యక్రమం జరుగుతుందని మీకు సందర్భంగా అయిపోయింది. 2 సంవత్సరాలు అయ్యింది. పోనీ అవతల వాడు హుషారులో ఉన్నాడు, యువతలోడు ఇది ఇంకా ఎవరైనా చేస్తే ఇంక భరించలేదు. ఇంత రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిపాలన ఇంకే రాష్ట్రంలో లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూశారండి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ కళ్ళెదురుగా మీరు చూశారు కదా. మీరే చెప్పేవాళ్ళు ఏంటండి, మీరు ఏ పార్టీ అనకుండా నిష్పాక్షికంగా అర్హత ఉంటే ఇచ్చేమని చెప్తున్నారు, మా మాట ఇంకా ఒడివెంటాడండి అని మీరు అనేవాళ్ళు. అంత నిష్పాక్షికంగా జరిగింది. ఈవేళ అపరిస్తుందా? తిరిగేమో మన మీద అన్యాయం చేసాం. మనమే రాష్ట్రం దేశంలో మొత్తం శాచ్యురేషన్ కాన్సెప్ట్ కింద చేసిన ప్రభుత్వం. శాచ్యురేషన్ అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించినటువంటి పథకం అందించాలన్నటువంటి కాన్సెప్ట్ అమలు చేసింది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వమే రాష్ట్రంలో. ఆనాడు మనందరం కొంత ఇబ్బంది పడ్డాం. ఏంటి, మేము పనిచేసిన గ్రామాల్లోనే వాడికి అన్ని సౌకర్యాలు చేస్తూ మేమిచ్చామన్న గౌరవం నాకు లభించలేదు. 30 లక్షలు ఇల్లు ఇచ్చినా ఎవడు మీరు పార్టీ ఇల్లు ఇచ్చిందిరా మీ చేతి మీద మేము అందుకున్నామని ఒక్కడు అనడం లేదు. ఇది అన్యాయం ఏంటని ఇవన్నీ సరిచేసే పని నెక్స్ట్ ప్రభుత్వంలో చేస్తామని ఈ సందర్భం మనం చేస్తాము. పేదల పక్షాన్ని మనం నిలబడదాం, రైతుల పక్షాన్ని నిలబడదాం. అధికారం అందించాల్సినటువంటి కుటుంబాలకు అధికారాన్ని అందిద్దాం. అడ్డుపడుతున్న అందరికీ నోట్ చేద్దాం. నోట్ చేసి వారి తాలూ సినిమా తర్వాత మనం చూద్దాం. ఆ హామీ జగన్మోహన్ రెడ్డి నుంచి మీకు లభిస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తూ, మీ అందరికీ మహిళా మనులందరూ వచ్చారు. మీరు ఎక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా మీ వల్లనే పార్టీ బలపడుతుంది. మీరు 10 మందికి నచ్చజెప్పగలరు, ఓపిక మీద నచ్చజెప్పగలరు. ఈ తెలిసిన విషయాలన్నీ మాకెందుకులేని మీరు ఊరుకుంటే కాదు. ఎక్కడ కలిసినా సమావేశాల్లోన, బంధుత్వాల్లోన, ఫంక్షన్స్లోన, ఏదైనా కార్యక్రమంలో సాయంత్రం పిలిపించైనా మాట్లాడుతుండడం చేసి రెడీ చేయడం మనం చేస్తున్నాం. ఇవన్నీ అతను ఎలక్షన్ 6 మాసాలు ఉందనగా మళ్ళీ చంద్రబాబు ఒక దొంగ దీంతో మళ్ళీ వస్తాడు. నాకు ఇది ఇప్పుడు దాకా తెలియదే, ఇది ఇప్పుడు ఇచ్చేస్తాను అంటారు ఓటు కోసం.
అప్పుడెప్పుడు కుంకుమ బొట్లు డబ్బు ఇచ్చినట్టుగా. వాటికి అధిగమించినట్టు మనం తెలివితేటలుగా జనం తయారు చేయాలి. అలగేను బాబు అని సినిమాను బాక్స్లోకి వెళ్ళినప్పుడు చూపించాలి. ఇక 2-3 విషయాలు ఉన్నాయి. మొన్న అధికారులు మనకు వ్యతిరేకంగా చేశారు. ఎందుకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఈ ఈనాడు పేపరు, ఈటీవీ వాళ్ళు దీంతో నమ్మేసి అబద్ధాలన్నీ భూములు దొబ్బేస్తారని అది చెప్పి అన్నీ మనం చేసినవే అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ సర్వే అవన్నీ అదే చేస్తున్నారు. ఆ ఆఫీసులు, ఆ సిస్టమ్స్, ఆ రిజిస్ట్రేషన్స్ అన్నీ రెవెన్యూలో నేను తెచ్చినవి, మిగతా జగన్మోహన్ రెడ్డి విధానాలే అన్నీ అమలు చేస్తూ అబద్ధాలు చెప్పారు ఓట్ల కోసం. జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకుంటాడు. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి కాదు, సాధారణమైన పౌరులు తీసుకోవడానికి గల అవకాశం ఉందా? లేదా దేశంలో ఉండేటువంటి రాష్ట్రపతి తీసుకోవడానికి అవకాశం ఉందా? రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో ఆస్తి హక్కు ఉంది. కానీ నమ్మించారు మిగతా వాళ్ళకి. నమ్మించి ఆ స్పీడ్లోన మనం ఏం చెప్పినా వినకుండా ఓటు వేసేదారు. ఈ విషయాలన్నీ మీరు ముందే చెప్పాలి. మళ్ళీ ఎన్నికల నాడు వాళ్ళందరికీ తెలియవు. జాగ్రత్తగా ఎవరికి తెలిసినట్టు ఉంటారని పిలిచి వీళ్ళకి చెప్పడం ఏంటి, మన మాట వింటారు వీళ్ళు అని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మన మాట మనం వినలేదు. టీవీల్లో చూసినటువంటి మాటలకు మోసపోయినారు.